పరీక్షల లీకుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చాలా స్పష్టంగా టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ యొక్క చైర్మన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి అంశాన్ని మొదటి నుంచి ఆ పార్టీ శాసనసభ్యునిగా ఒక న్యాయవాదిగా నేను వాదిస్తూ వచ్చినటువంటి మాటల్ని తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు సిట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి, సెక్రటరీకి నోటీసులు ఇచ్చినట్టు కనబడతా ఉంది. సిట్ ఇన్వెస్టిగేషన్ తోటి న్యాయం జరగదని మళ్ళీ చెప్తా ఉన్నాం కేటీఆర్ గారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలంటే దయచేసి వెంటనే ఈ ఇన్వెస్టిగేషన్ను సిట్కు అప్పగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే ఆఫీసులో సెక్రటరీగా చేస్తారో వారి దగ్గర ఉండేటువంటి కీ చైర్మన్ గారి దగ్గర, సెక్రటరీ గారి దగ్గర మాత్రమే ఉంటుందని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన రోజు కేటగారికల్ గా రఘునందన్ రావు అనే నేను ఎందుకు దీన్ని సిట్టింగ్ జడ్జికి ఇవ్వాలని చెప్పింది. అయ్యా కేటీఆర్ గారు, ఇంకా ఈ పాపం మీ మెడకు చుట్టుకోకంటే ముందే జనార్దన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గా మీకు చేయాల్సినవన్నీ చేసిరు. అక్రమ లేఅవుట్లకి, ఇల్లీగల్ పర్మిషన్స్ కి, ఇల్లీగల్ దందాలకన్నిటికీ వత్తా పాడిండు, వత్తాసు వలికిండు కాబట్టి ఆయన తీసుకొచ్చి టీఎస్పీఎస్సీకి చైర్మన్ గా వేసిరు. ఆ అవినీతిని ఇక్కడ కూడా కొనసాగించాలనేటువంటి ఆరోపణల్ని భారతీయ జనతా పార్టీ స్టాటిస్టికల్ గా చెప్తూ వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పంతాలు పట్టింపులు వద్దు. ఇప్పుడున్నటువంటి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యుల నేతృత్వం లోపల పరీక్షల్ని మళ్లీ నిర్వహిస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఉన్న టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఒక న్యాయమైనటువంటి డిమాండ్. మసిపూసి మారేడుకాయ చేసి మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను పంపించి వాళ్ళ పాత్ర లేదు, వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పి కథలు చెప్పాలనేటువంటి ఆలోచనని దయచేసి మానుకోండి. వాస్తవాలని నిరుద్యోగుల ముందు, ప్రపంచం ముందు ఉంచండి. దోషులని శిక్షించండి. కేటీఆర్ గారు మీరు ఒక మాట అన్నారు, మా ప్రభుత్వానికి ఏం సంబంధం, మాకేం సంబంధం అన్నారు. మీకు ఏం సంబంధం లేకపోతే దీంట్లో ఇన్వెస్టిగేషన్ నిజాయితీగా జరిపిస్తే 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క గోస, ఉసురు మీకు దాకకుండా ఉంటుంది. ఇప్పటికైనా మేము పదే పదే ఆరోపిస్తుంటే రాజకీయ ఆరోపణలు అంటున్నారు, లీగల్ నోటీసులు ఇస్తామంటున్నారు, డిఫమేషన్ నోటీసులు ఇస్తామంటున్నారు. చట్టం తన పని తాను చేసుకోవడానికి మేము గౌరవ శాసనసభ్యులుగా సహకరిస్తాం, పార్టీలుగా సహకరిస్తాం. కానీ పల్లెటూర్లలోకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ లో ఉండి కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్నటువంటి ఆడపిల్లలు, నిరుద్యోగులు ఇంకా బాధపడకూడదంటే దయచేసి వెంటనే టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. సిట్ విచారణని ఈ రోజైనా సిట్టింగ్ జడ్జికి ఇస్తూ, వారానికి ఒకసారి కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటారు కదా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వెంటనే ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ దాని చైర్మన్ గారిని, సభ్యులందరినీ తొలగించి కొత్త టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.